ఐఫోన్ 17 సిరీస్ వచ్చిన తర్వాత జెన్జీస్ నైట్ అంతా అక్కడ క్యూ లైన్లో నిల్చొని మరి మార్నింగ్ వెళ్ళి 17 సిరీస్ కొన్నారు. డబ్బులు వాళ్ళకి తగ్గించలేదు, డిస్కౌంట్ ఇవ్వలేదు, ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైసే పెట్టి కొన్నారు. ఎందుకు అంత నైట్ మొత్తం మేల్కొని క్యూ లైన్లో నిల్చొని మార్నింగ్ తీసుకోవాల్సిన అవసరం జెన్జీస్కి ఏమొచ్చింది, అసలు ఎటు పోతున్నారు అనేది ఈ మధ్యకాలంలో వైరల్ అవుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? పిచ్చి అంటారండి దీన్ని. లిటరలీ అంతే. ఏంటంటే ఇప్పుడు సరే ఒక ఫోనో లేకపోతే కొత్త గ్యాడ్జెటో పిచ్చి ఉంటుంది. బట్ ఏంటంటే పోతుంటే జనరేషన్స్ క్రాస్ అవుతూ ఉన్న కొద్ది ఏంటంటే ఈ మధ్య జనరేషన్స్ వాళ్ళకి మనుషుల మీద కంటే గ్యాడ్జెట్స్ మీదనే ఎక్కువ పిచ్చి పెరుగుతుంది. అంటే ఈ జనరేషన్లో గ్యాడ్జెట్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు మనుషుల మీద కంటే గ్యాడ్జెట్స్కే. అంటే ఈ ఫోన్, లెట్ ఇట్ బి ఫోన్, ఎనీథింగ్, అన్నిటికీ అడిక్ట్ అయి ఉంటున్నారు. అండ్ మీరు మాట్లాడుతున్నట్టు ఈ 17 సిరీస్ అయితే వచ్చిందో లిటరలీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఐ మీన్ ఎవ్రీ సిరీస్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. 15 to 16, 16 to 17 నైట్ అంతా కూర్చొని వెయిట్ చేస్తూనే అంటున్నారు. ఈ ఏఎంఐస్ ఇవంతా ఇప్పుడు 50% చాలా మంది ఈఎంఐస్ తీసుకుంటారు. బట్ 50% మొత్తం క్యాష్ పెట్టి తీసుకున్న వాళ్ళే ఈ జెన్జీస్. గ్యాడ్జెట్స్ మీద మనుషులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను జెన్జీస్కి ఇచ్చే అడ్వైజ్ ఇది. ఐ మీన్ గ్యాడ్జెట్స్ ఒక్కసారి ఇరిగింది అంటే మళ్ళీ కొత్తగా కొనుక్కోవచ్చు. బట్ అంటే ఐ మీన్ మనుషులు చచ్చిపోయిన దానికంటే ఎక్కువ ఏడుస్తున్నారు ఏమైనా ఖరాబ్ అయితే. సో అట్లా కాదు, ఖరాబ్ అయిన మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ మీరు స్పెండ్ చేయాల్సిన టైమ్ ఏదైతే ఆన్లైన్ గేమ్స్ కాకుండా బయట అవుట్డోర్ గేమ్స్ మీద మీరు స్పెండ్ చేస్తే మీరు ఫిజికల్లీ ఫిట్ అవుతారు.